ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ రోజు మనం జూన్ 2026 మాస ఫలితాల్లో భాగంగా తులా లగ్న జాతకులకు ఈ నెల ఎలా ఉండబోతుందో అత్యంత వివరంగా మీ నిజ జీవితంలో జరిగే వాస్తవ సంఘటనలతో కళ్ళ కట్టినట్లు విశ్లేషించుకుందాం. సాధారణంగా గోచార ఫలితాలు చెప్పేటప్పుడు పైపైన విషయాలు చెప్పేసి వదిలేయడం అలవాటు కాదు. ఏ గ్రహం ఎక్కడ ఉంది, దాని దృష్టి ఎక్కడ పడుతుంది, దానివల్ల మీ రోజువారీ జీవితంలో మీరు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఎలాంటి మార్పులు వస్తాయనేది చాలా సూక్ష్మంగా పరిశీలించాలి. తులా లగ్న జాతకులకు ఈ జూన్ నెలలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జూన్ 1వ తేదీన తన యొక్క ఉచ్చస్థానమైన కర్కాటక రాశికి అడుగుపెడుతున్న గురువు మీ లగ్నానికి 10వ ఇంట సంచరిస్తూ కొన్ని తీవ్రమైన సవాళ్ళను విసురుతున్నాడు. అయితే కుజ రవి గ్రహాల కదలికలు కూడా మిమ్మల్ని అడుగడుగున పరీక్షించబోతున్నాయి. అయితే భయపడకండి. మీ యోగకారకుడైన శని భగవానుడు మిమ్మల్ని ఏ విధంగా ఒక కవచంలో కాపాడబడుతున్నాడో అది కూడా క్లియర్గా తెలుసుకుందాం. నా విశ్లేషణ ఎక్కడ వదిలిపెట్టకుండా పూర్తిగా వినండి. అప్పుడే మీకు మీ జీవితంపై ఒక స్పష్టత వస్తుంది. అయితే ఇక్కడ తులా లగ్న జాతకులకు గురువు వచ్చేసి ఈ నెల మొత్తం మీ యొక్క 10వ స్థానం అంటే కర్మ వృత్తి స్థానంలో ట్రాన్సిట్ అనేది జరుగుతుంది. ఉచ్చరాశి అంటే కర్కాటక రాశిలో చాలా బలమైన పొజిషన్లో ఉంటాడు. జ్యోతిష శాస్త్రంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడంటే చాలా మంచిది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ తులా లగ్నానికి స్థానంలో ఉన్న గురువు పూర్తి పాప ఫలితాలను అనగా వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు. ఇది ఎలా మీ జీవితం మీద ప్రభావం చూపుతుందో చూద్దాం. ఆఫీస్లో మీ పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. మీరు ఎంత కష్టపడినా కూడా గుర్తింపు రాకపోగా పై అధికారులతో లేదా తోటి ఉద్యోగులతో అకారణంగా మాట పట్టింపులు వస్తాయి. మీరు ఒక ఉద్దేశంతో మాట్లాడితే వాళ్ళు దాన్ని ఇంకో తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. వ్యాపారస్తులకు కూడా ఆశించిన స్థాయిలో వ్యాపారం జరగక తీవ్ర నిరాశ ఎదురవుతుంది. అదే 10వ ఇంటున్న గురువు తన సప్తమ దృష్టితో నేరుగా 4వ స్థానాన్ని గృహస్థానాన్ని కూడా వస్తుంది. సో గృహస్థానం అంటే తల్లి స్థానం, సుఖస్థానం వీక్షించడం వల్ల మరిన్ని వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది. ఏదో ఒక తెలియని గందరగోళం, వాహనాలు పదే పదే రిపేర్లకు వచ్చి జేబుకు చిల్లులు పడతాయి. తల్లిగారి ఆరోగ్య విషయంలో అనవసరమైన ఆందోళనలు, ఆసుపత్రి ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా గురువు తన అద్భుతమైన దృష్టితో 6వ స్థానంలో అంటే రోగ శత్రు అప్పు స్థానంలో శనిని వీక్షిస్తున్నాడు. సో ఇక్కడ నుంచి శనిని వీక్షిస్తున్నాడు. మీకు వృత్తిలో శత్రువుల రూపంలో కొన్ని ఇబ్బందులు ఇప్పిస్తాడు. మీకు తెలియకుండానే మీకు శత్రువులు పెరుగుతారు. ఈ సమయంలో మీరు కార్యాలయంలో ఎవరితో కూడా వాదన దిగకపోవడం ఉత్తమం. మౌనంగా మీ పని మీరు చేసుకుని చాలా సగం సమస్యలు కూడా అధిగమించవచ్చు. అయితే నెల మొదటి 15 రోజుల్లో జూన్ 1 నుంచి 15 వరకు ఈ సమయంలో కుజుడు మీ 7వ స్థానం సప్తమ స్థానంలో అనగా భాగస్వామ్య కలత్ర స్థానంలో మేషరాశిలో చాలా బలంగా ఉంటూ పూర్తి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అదే సమయంలో రవి 8వ స్థానంలో ఉంటాడు. ప్రాక్టికల్గా మీ జీవితంలో ఏం జరుగుతుందంటే దాంపత్య జీవితంలో కుజబలం అంటే కుజుడు బలంగా ఉండడం వల్ల జీవిత భాగస్వామితో తీవ్రంగా గొడవలు వస్తాయి. ఈగో క్లాస్ వచ్చే ప్రమాదం ఉంది. చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద రాద్ధాంతాలు జరుగుతాయి. వ్యాపార భాగస్వాములతో కూడా విభేదాలు వచ్చి విడిపోయే స్థాయికి వెళ్ళవచ్చు. కుజుడు తన దృష్టితో లగ్న భావాన్ని కూడా వీక్షిస్తుడు. అయితే లగ్న భావాన్ని వీక్షించడం వల్ల ఆరోగ్యాన్ని, అలాగే 2వ భావాన్ని వీక్షించడం వల్ల కుటుంబ స్థానాన్ని వీక్షించడం, కుటుంబం మరియు వాక్కును వీక్షించడం వల్ల అక్కడ పాప ఫలితాలు వస్తాయి. మీలో కోపం విపరీతంగా పెరుగుతుంది. మీరు మాట్లాడే మాటల వల్ల కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా 10వ ఇంట్లో ఉన్న గురువు కుజుని యొక్క అష్టమ దృష్టి పడడం వల్ల ఇక్కడ చూసుకుంటే కుజుని యొక్క చతుర్థ దృష్టి గురువు మీద ఉండడం వల్ల ఉద్యోగ విషయాల్లో మరింత దారుణంగా వ్యతిరేకంగా మారుతాయి. ఉద్యోగం మారాలనే ఆలోచనలు విపరీతంగా వస్తాయి. అయితే ఇక్కడ రవి సంచారం కూడా చూసుకుంటే మొదటి 15 రోజులు అష్టమ స్థానంలో ఉన్న రవిపై ఇక్కడ శని యొక్క దృష్టి ఉండడం వల్ల మీకు అద్భుతమైన ఊరట ఇది. దీనివల్ల 8వ భావానికి శుభ ఫలితాలు వస్తాయి. మీకు రావాల్సిన పాత బాకీలు అకస్మాత్తుగా చేతికి రావడం లేదా ఇన్సూరెన్స్ డబ్బులు మంజూరు కావడం జరుగుతుంది. అయితే రవి తన దృష్టిలో 2వ భావాన్ని వీక్షించడం వల్ల ఇక్కడ ధనపరమైన ఒత్తిడి మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గురు దృష్టి ఉంది, కుజ దృష్టి కూడా ఉండడం వల్ల మీ మాట కొద్దిగా కఠినంగా మారిపోయి ధనపరమైన ఒత్తిడి మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. ఒక ద్వితీయార్థంలో మీకు కుజుడు 7వ ఇల్లు వదిలి అష్టమ భావంలోకి వస్తాడు ఇక్కడికి. అదేవిధంగా రవి కూడా మీకు ఇదే సమయంలో మిథునంలోకి ట్రాన్సిట్ అవుతాడు. సో ఇక్కడ పరిస్థితి కొద్దిగా విభిన్నంగా ఉంటాయి. కుజుడు అష్టమ భావంలోకి రాగానే శని యొక్క దృష్టి ఈ యొక్క కుజుడి మీద పడుతుంది. దీనివల్ల 8వ భావంలో కుజుడు అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తాడు. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు పెద్ద ప్రమాదంలో త్రుటిలో బయటపడతారు. ఎవరు ఊహించని విధంగా మీకు ఆకస్మిక సహాయం లభిస్తుంది. అయితే 8వ భావంలో మంచి ఫలితాలు ఇస్తున్న కుజుడు తన దృష్టితో 11వ భావాన్ని కూడా వీక్షిస్తాడు. సో 11వ భావం కేతుని వీక్షించడం వల్ల లాభాలను నష్టం చేసే అవకాశం ఉంటుంది. 2వ భావాన్ని కూడా వీక్షిస్తాడు. ఇక్కడ నుంచి 2వ భావాన్ని కూడా వీక్షిస్తాడు. ధనం లేదా కుటుంబ స్థానాన్ని కూడా ఇబ్బంది పెడతాడు. అదే 3వ భావాన్ని కూడా వీక్షిస్తాడు. ఇక్కడ నుంచి 3వ భావాన్ని కూడా వీక్షిస్తాడు. దీనివల్ల ధైర్యము మరియు తోబుట్టుల స్థానాన్ని వీక్షించడం వల్ల ఆయా స్థానాలకు పాప ఫలితాలను ఇస్తాడు. మీరు ఆశించిన ఆదాయంలో భారీ తగ్గుదల ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదాలు కూడా తలెత్తవచ్చు. పనుల్లో విపరీతమైన బద్ధకం పెరుగుతుంది. అయితే రవి సంచారం కూడా ఇక్కడ ద్వితీయార్థంలో రవి 9వ భావంలో ప్రయాణించి ఇక్కడ నుంచి 3వ భావాన్ని వీక్షించడం వల్ల పాప ఫలితాలు వస్తాయి. మీకు రావాల్సిన అదృష్టం త్రుటిలో చేజారిపోతుంది. దూర ప్రయాణాలు తీవ్రమైన అలసట కలుగుతుంది. వీసా లేదా ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్స్ పరంగా చికాకులు, ఆలస్యం ఎదురవుతాయి. ఇన్ని గ్రహాలు తులా లగ్నానికి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్న ఈ జూన్ నెలలో మిమ్మల్ని వెన్నంటి ఉండి ఒక కంటికి రెప్పల కాపాడేది మాత్రం మీ అత్యంత శుభగ్రహమైన మీకు యోగకారకుడైన శని భగవానుడే. శని ఈ నెలలో మీకు ఎలా అండగా నిలుస్తాడో వింటే మీకు చాలా ధైర్యం వస్తుంది. 6వ ఇంటున్న శని గురుగ్రహానికి చిక్కి ఇక్కడ పాప ఫలితాలే ఇస్తున్నాడు. కానీ తన యొక్క దృష్టి ద్వారా అష్టమ స్థానాన్ని వీక్షించి
12వ స్థానాన్ని వీక్షించి 3వ స్థానాన్ని కూడా వీక్షిస్తుంది. అంటే 8వ భావాన్ని 12వ భావాన్ని వ్యయము మరియు విదేశీ స్థానాన్ని మరియు 3వ భావాన్ని వీక్షించి ఆయా స్థానాలకు బ్రహ్మాండమైన శుభ ఫలితాలను ఇస్తాడు. వాస్తవ జీవితంలో శని ప్రభావము కుజుడు గురువు వల్ల మీకు ఉద్యోగంలో ఇంట్లో ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా వాటి వల్ల మీ భౌతిక జీవితానికి ఎలాంటి ఆకస్మిక ప్రమాదాలు జరగకుండా శని ఒక గోడలు అడ్డుకుంటాడు. మీరు అనవసరంగా చేసే ఖర్చులను ఆపి ఆ డబ్బు వృధా కాకుండా చూస్తాడు. విదేశీ ప్రయాణాలు లేక ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మార్గం సుగమం చేస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్ని కష్టాలు ఎదురైనా కుంగిపోకుండా వాటిని ఎదిరించి నిలబడే ఒక మొండి ధైర్యాన్ని ఇస్తాడు. రాహుకేతులను చూసుకుంటే 5వ భావం 11వ భావంలో ట్రాన్సిట్ అవుతున్నారు. ఈ యొక్క రాహుకేతులను చూసినప్పుడు మనము ఒకటి గమనించాలి, రాహు దశ మిగిలి ఉందా, కేతు దశ మిగిలి ఉందా. ఒకవేళ ఇన్ని రోజులు మీకు రాహు గురు దృష్టి ఉండడం వల్ల పాప ఫలితాలు ఇచ్చాడు. ఇప్పుడు రాహు అనే గ్రహము కొద్దిగా గురువు యొక్క చేతి నుంచి బయటపడి 100% ప్రభావంతో పూర్తి బలంతో మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మీకు ఒకవేళ రాహు దశ మిగిలి ఉండి కేతు దశ అయిపోయి ఉంటే 5 మరియు 11 భావాలకు సంబంధించిన అద్భుతమైన శుభ ఫలితాలు వస్తాయి. అంటే షేర్ మార్కెట్ కానీ స్పెక్యులేషన్ ద్వారా మీరు మంచి లాభాలు గడిస్తారు. మీ పిల్లల చదువు కెరీర్ అద్భుతంగా రాణిస్తుంది. చాలా కాలంగా కలవని పాత మిత్రుల ద్వారా మీకు ఊహించని మంచి లాభాలు వస్తాయి. ఒకవేళ కేతు మహాదశ మిగిలి ఉండి రాహు దశ అయిపోతే ఒకవేళ చూసుకుంటే ఈ విధానంలో 5 మరియు 11 భావాలకు సంబంధించి పాప ఫలితాలు వస్తాయి. స్నేహితులను గుడ్డిగా నమ్మి ఆర్థికంగా మోసపోవడం, ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకోవడం జరుగుతుంది. పిల్లల మొండితనం వల్ల ఇంట్లో మానసిక ఆందోళన విపరీతంగా పెరుగుతుంది. అయితే గమనించాలి, ఇవన్నీ ఫలితాలు కూడా మీకు ఇబ్బంది పెట్టే గురుడు కానీ కుజుడు కానీ రవి కానీ 3 గ్రహాల దశలు మీకు ఉన్నాయా లేవా అని కూడా చూసుకోవాలి. ఒకవేళ ఈ దశలు అయిపోతే కనుక మన ఫలితాలలో ఒక 10% ఎఫెక్ట్ ఉంటుంది. ఒకవేళ ఈ ఒక దశలు కాకపోతే 100% ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో గ్రహాలు ఏ దశ అయిపోయింది, ఏ దశ మిగిలిందని కూడా మీరు చూసుకోవాలి. అదేవిధంగా ఓవరాల్ తులాలగ్న జాతకులకు జూన్ 2026 మాసం ఒక పరీక్ష సమయం లాంటిది. ఈ నెలలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించాలి. సహనంతో ఓపికతో వ్యవహరించాల్సిన మాసం ఇది. ముఖ్యంగా ఉద్యోగంలో దాంపత్య జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశపడి వాదన దేకండి. మీ మాట మీద మీకు నియంత్రణ ఉంటే మీ ఈ నెలలో సగం విజయం సాధించినట్లే. మీకు యోగకారకుడైన శని భగవానుడు మిమ్మల్ని ఆపదల నుండి రక్షిస్తూనే ఉంటాడు. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగండి. ఈ నెలలో మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సిన పరిహారాలు: కుజుని వల్ల వచ్చే విపరీతమైన కోపం దాంపత్య జీవితంలో గొడవలు తగ్గడానికి ప్రతి మంగళవారం ఉదయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఎర్రటి పూలతో స్వామికి పూజ చేయండి. ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. గురువు వల్ల ఉద్యోగంలో మరియు కార్యాలయంలో వచ్చే ఒత్తిడి తగ్గడానికి ప్రతి గురువారం తప్పనిసరిగా దక్షిణమూర్తి స్తోత్రం పఠించండి లేదా వినండి. పసుపు రంగు వస్త్రాలు దానం ఇవ్వడం మంచిది. అదేవిధంగా నిత్యం శివారాధన చేయడం, ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల మీకున్న సర్వదోషాలు, మానసిక ఆందోళన తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. ఈ అత్యంత లోతైన విశ్లేషణ మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడిందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఖచ్చితమైన శాస్త్రీయమైన జ్యోతిష్య మరియు వాస్తు విశ్లేషణ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం ఎప్పటికప్పుడు పొందడానికి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన తులా లగ్న జాతకులకు మీ బంధుమిత్రులకు వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా తప్పకుండా షేర్ చేయండి. వారికి కూడా ఈ సమాచారం ఎంతో మేలు చేస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.